అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అసలు కథ మరియు ఉపవాస రహస్యాల గురించి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. హిందూ పండుగలలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనది మరియు విశిష్టమైనది. ఈ పండుగ గురించి కొన్ని ముఖ్యమైన వివరణలు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. పండగ సమయం ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి అమావాస్యకు ముందు వచ్చే రోజు నాడు జరుపుకుంటారు. నార్మల్గా అయితే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. ఇంపార్టెంట్ స్టోరీ అయితే శివరాత్రిని జరుపుకోవడానికి పురాణాలలో ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తాయి. లింగోద్భవ కాలం. బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చినప్పుడు శివుడు ఒక ఆద్యాంతం లేని అగ్ని స్తంభంగా లింగ రూపంలో అవతరించిన రోజు ఇది. అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో పూజకు చాలా ముఖ్యంగా ప్రాముఖ్యత ఉందని చెప్తారు. ఇది మొదటి స్టోరీ. రెండవ స్టోరీ ఏంటి? శివ పార్వతుల కళ్యాణం. శివుడు మరియు పార్వతీ దేవి వివాహం జరిగిన రోజుగా కూడా దీనిని భావిస్తారు. హాలాహలం మింగిన రోజు. క్షీరసాగర మథనం సమయంలో లోకాన్ని రక్షించడానికి శివుడు హాలాహలం విషం మింగి దానిని తన కంఠంలోనే నిలిపివేసిన రోజు. అందుకే ఆయనని నీలకంఠుడు అంటారు. ఆ సమయంలో దేవతలు శివునికి మెలకువగా ఉండి సేవ చేశారు కాబట్టి జాగరణ ఆచారం వచ్చింది. పూజా విధానం. శివరాత్రి నాడు భక్తులు కొన్ని రూల్స్ అయితే పాటించాలి. ఉపవాసం. ఉదయం తలస్నానం చేసి రోజంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. కఠిన ఉపవాసం అంటే ఈవినింగ్ పూజ తర్వాత మనమైతే పండ్లని తీసుకోవచ్చు. శివునికి చేసిన ఈ పంచామృత అభిషేకాన్ని మనమైతే ప్రసాదంగా తీసుకోవచ్చు. ఉపవాస విమరణ తర్వాత మేమైతే ఈ ప్రసాదాన్ని స్వీకరించాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తారు. ఆధ్యాత్మిక అర్థం ఏంటి? శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అని అర్థం. చీకటి నుండి వెలుగు వైపు పయనించడమే దీని అంతరార్థం. ఉపవాసం వల్ల ఇంద్రియ నిగ్రహం, జాగరణ వల్ల ప్రమత్తత, శివ ధ్యానం వల్ల మనశ్శాంతి కలుగుతుందని నమ్ముతారు. నాకు తెలిసిన స్టోరీ చిన్నప్పటి నుంచి శివ పార్వతుల కళ్యాణమే శివరాత్రిగా జరుపుకుంటారని నాకు తెలుసు. సో నేనైతే ఇంకా దాని గురించి ఎక్కువ మీతో చెప్పాలని అనుకుంటున్నాను. శివ పార్వతుల బంధం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది మరియు విశిష్టమైనది. వారి గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన వివరాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. శివపార్వతులని ఆది దంపతులు అని అంటారు. అంటే ప్రపంచానికి తల్లిదండ్రులు అని పిలుస్తారు. కాళిదాసు తన రఘువంశం కావ్యంలో వీరిని వాగార్థవివ మాట మరియు దాని అర్థంలా విడదీయ రానివారు అని వర్ణించాడు. శివుడు పురుషుడు అయితే పార్వతి ప్రకృతి. వీరిద్దరిని కలయిక వల్లే సృష్టి జరుగుతుందని నమ్మకం. అర్ధనారీశ్వర తత్వం. శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. దీనినే అర్ధనారీశ్వర రూపం అంటారు. ఇది స్త్రీ పురుష సమానత్వానికి సూచిస్తుంది. శివుడు పురుష శక్తి మరియు శక్తి స్త్రీ శక్తి వేరువేరు కాదు, ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు అని దీని అర్థం. శక్తి లేనిదే శివుడు శవముతో సమానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. పార్వతీదేవి తపస్సు. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేసిందంట. ఆమె ముందు జన్మలో సతీదేవి దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన తరువాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. వైరాగ్యంతో ఉన్న శివుడిని మెప్పించడానికి ఆమె ఎన్నో ఏళ్ళు ఆహారం తీసుకోకుండా తపస్సు చేసింది. అందుకే ఆమెను అపర్ణ
ఆకులు కూడా తిననిది అని పిలుస్తారు. చివరకు శివుడు ఆమె భక్తికి మెచ్చి వివాహం చేసుకుంటాడు. ఈ కళ్యాణ ఘట్టం మహాశివరాత్రి నాడు జరిగిందని ఒక ప్రతీతి. విరుద్ధ స్వభావాల కలయిక. శివపార్వతుల దాంపత్యం విరుద్ధమైన గుణాల కలయిక నిదర్శనం. శివుడు శ్మశానంలో నివసించేవాడు, వంశం ధరించేవాడు, ఐహిక సుఖాలకి దూరంగా ఉండేవాడు. పార్వతి గృహస్థు, అందం మరియు ఐశ్వర్యానికి ప్రతీక, మంగళప్రదమైనది. శివుడు వైరాగ్యాన్ని, పార్వతి తన ప్రేమతో గృహస్థాశ్రమంలోకి మారుస్తుంది. సంసారంలో ఉంటేనే మోక్షాన్ని ఎలా సాధించాలో వీరి జీవితం చూపిస్తుంది. శివ కుటుంబం గురించి తెలుసుకుందామా? శివ పరిహారం కూడా ఆదర్శవంతమైనది. వినాయకుడు మరియు కుమారస్వామి, కార్తికేయుడు వీరి పుత్రులు. వీరి కుటుంబంలోని వాహనాలు ఒకదానికొకటి సహజ శత్రువులు. శివుని పాము, కుమారస్వామి నెమలి, పార్వతి సింహం, శివుని ఎద్దు, వినాయకుని ఎలుక, శివుని పాము. అయినా అవన్నీ శివ సన్నిధిలో ద్వేషం మాని కలిసి ఉంటాయి. మనందరం కూడా మనుషులమే కదా, మనందరం కూడా కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుందని అర్థం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. మీకు మంచి స్టోరీ కూడా చెప్పాను. పూజా విధానం కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మేము ఉపవాసము విరమణ చేస్తున్నాము. ఫస్ట్ మేమైతే విభూది ఉంటుంది కదండి, విభూతితోటే మనము ఉపవాసం అనేది వదలాలి. ఇదైతే మా అమ్మ నాకు చెప్పింది. చిన్నప్పటి నుంచి మేము ఇలాగే చేస్తాము. నేను మా పిల్లలకి, మా హస్బెండ్కి కూడా ఇలాగే చేస్తున్నాను మ్యారేజ్ తర్వాత. సో ఫస్ట్ మనము విభూదిని తినాలి. అది వేసుకున్న తర్వాత ఖర్జూర పండుతో ఉపవాసాన్ని వదిలేసి మిగిలిన పండ్లన్నీ తినొచ్చు. నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం నమ శివాయ అని కూడా టైప్ చేసి కమెంట్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా అనిపిస్తుంది మీరు ఎంకరేజ్ చేస్తుంటే. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి గాయ్స్. ఇది మన వీడియో అండి.